హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. పార్లమెంట్ వేదికగా ఐఎన్డిఐఏ బ్లాక్ తమ పట్టుదల నిలుపుకుంది. నారీమణికి సారీ చెప్పింది. మరొకసారి మహిళా లోకాన్ని ఉసూరు అనిపించింది. 2023 మహిళా రిజర్వేషన్ యాక్ట్ 2029 నుంచి అమల్లోకి వస్తుందని ఆశించిన మహిళా లోకం మరొకసారి ఎదురు చూపులకే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్ 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇవాళ పార్లమెంట్లో వీగిపోయింది. లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లుకు సంబంధించిన బలాబలాలు ఒక్కసారి మనం గమనిస్తే 298 మంది అనుకూలంగా ఓట్ వేశారు, 230 మంది అపోజ్ చేశారు. మొత్తం 352 మంది బలం అవసరం కాగా ప్రస్తుత అధికార పక్షం ఆ ఫిగర్ని టచ్ చేయలేకపోయింది. సో 131వ రాజ్యాంగ సవరణ బిల్ వీగిపోయింది. దీంతోపాటు ప్రవేశపెట్టిన మరొక 2 బిల్స్ని కూడా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెనక్కి తీసుకున్నారు. అనంతరం లోక్సభ వాయిదా పడింది. సో ఇక్కడ కొంత డీప్గా మనం ఆలోచించినట్లయితే రాహుల్ గాంధీ గారు చెబుతూ ఉన్నారు, మహిళా రిజర్వేషన్ బిల్కి మేము వ్యతిరేకం కాదు, మహిళా రిజర్వేషన్ యాక్ట్ 2023లోనే ఫ్రేమ్ అయింది, దాన్ని మీరు ఇప్పుడు అమలు చేసినా కూడా మేము దానికి మద్దతు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నామని చెబుతూ ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చెప్పే వైఖరిని మనం గమనించినట్లయితే పూర్తిగా ఐఎన్డిఐఏ ఇవాళ భారతదేశంలో మహిళా రిజర్వేషన్ని వ్యతిరేకించింది అనేటువంటి ఆలోచనని ముందుకు తీసుకువెళ్తుంది. దీన్ని ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే 2023 మహిళా రిజర్వేషన్ బిల్లో నాటి చట్టంలో ఏముంది అనే అంశాన్ని గమనించినట్లయితే ఆ చట్టం ఫ్రేమ్ అయిన తరువాత ఒక సెన్సస్ జరగాలి, అంటే జనగణన జరగాలి, జనాభా లెక్కలో తేలాలి, తేలిన తర్వాత డీలిమిటేషన్ అవ్వాలి. ఇవి రెండు పూర్తయిన తర్వాత మాత్రమే 33% మహిళా రిజర్వేషన్ ఏదైతే ఉందో అది అమల్లోకి వస్తుందని చాలా స్పష్టంగా అక్కడ నిబంధనలు ఉన్నాయి. అయితే వాటిని సవరించే దిశగా ప్రస్తుతం ప్రవేశపెట్టినటువంటి 131వ రాజ్యాంగ సవరణ అంశాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. నాటి లెక్కల ప్రకారం ముందుకు వెళ్ళాలంటే 2033 తర్వాత మాత్రమే 33% రిజర్వేషన్ అనేది అమల్లోకి రావడానికి ఛాన్స్ ఉంది. కానీ ప్రస్తుతం 2029 లక్ష్యంగా జమిలీ ఎలక్షన్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలని ప్రస్తుతం పట్టుదలగా ఉన్నారో ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకుని 33% రిజర్వేషన్లను కూడా మహిళా లోకానికి సాకారం చేయాలని పట్టుబట్టారు. అందులో భాగంగానే డీలిమిటేషన్తో పాటు మహిళా రిజర్వేషన్కి సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టారు. అక్కడ ఐఎన్డిఐఏ నుంచి సరైన మద్దతు లభించక వారు ఈ బిల్లుని వ్యతిరేకించడం కారణంగా ప్రస్తుతం ఈ బిల్ వీగిపోయింది. ఇది రాజకీయంగా ఇటు ఎన్డీఏ పక్షం అటు ఐఎన్డిఏ పక్షానికి ఏ విధమైనటువంటి లాభ నష్టాలు చేయనుంది అనే విషయాన్ని కూడా ఒకసారి మనం గమనించినట్లయితే ప్రస్తుతం 4 రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ 4 రాష్ట్రాల్లో అస్సాం మినహా అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి మిగిలిన 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీలు అధికార పక్షాలు కూడా పూర్తిగా నిర్ద్వంద్వంగా ఏకపక్షంగా ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని వ్యతిరేకించారు. డీలిమిటేషన్ ప్రక్రియను కూడా వారు ముందుకు తీసుకువెళ్ళడానికి అంగీకరించే పరిస్థితిలో లేరు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాల్లో ఎన్నికల తీర్పు అనేది చాలా కీలకంగా నిలవబోతోంది. ఇటువంటి సమయంలో నిన్న ప్రారంభమైనటువంటి చర్చ ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి అంశాలను ఒకసారి గమనించినట్లయితే ఈ బిల్లుని వ్యతిరేకించినట్లయితే ఖచ్చితంగా మహిళా సమాజానికి మహిళలకు మీరు పూర్తి స్థాయిలో ద్రోహం చేసిన వారు అవుతారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ దానికి పూర్తి భిన్నంగా మేము ఖచ్చితంగా ఈ బిల్లుని అడ్డుకుని తీరుతాం అనేటువంటి మాట కూడా రాహుల్ గాంధీ చెప్పారు. సో ప్రస్తుతం జరగనున్నటువంటి ఎన్నికల మీద ఏ విధంగా దీని ప్రభావం పడుతుందనేది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా మహిళలందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. నిన్నటి నుంచి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు ఆమోదం పొందుతాయి. 2029 నుంచే 33% రిజర్వేషన్లు అనేవి అమల్లోకి వస్తాయని అంతా ఆశించారు. కానీ వారందరికీ భంగపాటు తప్పలేదు, నిరుత్సాహాన్ని మిగిల్చారు. సో వారందరికీ సారీ చెబితే వారు క్షమించేటువంటి పరిస్థితి కూడా ఉండదు. సో 2029 నాటికి మహిళా శక్తిని మనం పార్లమెంటు వేదికగా చట్టసభల్లో
చూడగలుగుతాం బలంగా అని భావించినటువంటి పరిస్థితి నుంచి పూర్తి భిన్నమైన వాతావరణాన్ని ఇవాళ ఐఎన్డిఐఏ బ్లాక్ క్రియేట్ చేసింది. మరి దీన్ని ప్రజానీకం ఏ విధంగా అర్థం చేసుకుంటారో, రేపటి రోజున జరగబోయేటువంటి 4 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మహిళల తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది వేచి చూడాలి.